మా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది సార్. ఇది నానా మనం ఇంతవరకు కూడా అడుగుడి ఇయ్యబడును అనేటువంటి సబ్జెక్ట్ మీద మాట్లాడుకుంటూ వస్తున్నాము. నిత్య జీవాన్ని అడగాలి అని, జ్ఞానాన్ని అడగాలని, మంచి ఈవులు అడగవచ్చునని, పరిశుద్ధాత్మను అడగాలి అనేటువంటి విషయాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. అదే సందర్భంలో నీకంటూ ఒక ఆత్మ ఉన్నది అనేటువంటి విషయము నువ్వు మర్చిపోకూడదు. పరిశుద్ధాత్మను నువ్వు అడిగావు, ఆత్మను పొందుకుంటున్నావు. అదే సమయంలో నీకంటూ ఒక ఆత్మ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మరచిపోకూడదు. అందుకనే ఈ ఆత్మను ఏమి చేయాలి అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19-20 వచనాలను చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి 19-20 దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. పరిశుద్ధాత్మను అడుగుతున్నావు, పరిశుద్ధాత్మని ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆత్మ మూలంగా నీకు జన్మను అనుగ్రహిస్తున్నాడు. ఆత్మ బాప్తిస్మాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆత్మను పానముగా నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీవైతే నీ ఆత్మను ఆయనకు అప్పగించుకొనవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నీ ఆత్మను ఆయనకు అప్పగించుకోవాలి. ఏ పరిస్థితుల్లో నువ్వు ఆత్మను అప్పగించుకోవాలి అంటే, మొట్టమొదటగా నీవు దేవుని చిత్తము చేస్తూ ఉండాలి. రెండవది, దేవుని చిత్తము చేసేటప్పుడు నీకు కలిగేటువంటి బాధ ఏదైతే ఉందో ఆ బాధలో కూడా నీవు సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. ఒకటి, దేవుని చిత్తము చేయాలి. ఆ చిత్తము చేస్తున్నప్పుడు నీకు కలిగేటువంటి బాధ, ఆ బాధ కలగంగానే వెంటనే నువ్వు తప్పిపోయేటువంటి వానిగా నీవు ఉండకూడదు. ఎలా ఉండాలి? సత్ప్రవర్తన కలిగినటువంటి వానిగా ఉండాలి. అప్పుడు నమ్మకమైనటువంటి సృష్టికర్తకి నీ ఆత్మని అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడుట అని చెప్పినప్పుడు దేవుని చిత్తము ఏమై ఉన్నదో నువ్వు గ్రహించుకోవాలి. దేవుని చిత్తము ఏమై ఉన్నది అంటే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మీరు చదవండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు ఉండుటయే దేవుని చిత్తము. ఆమేన్. మీరు పరిశుద్ధులయ్యుండుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. 4వ వచనం కూడా, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఆమేన్.
హల్లెలూయా. ఎంతో చక్కగా స్పష్టంగా ఆయన తెలియజేస్తున్నాడు. అన్యజనులైనటువంటి వాళ్ళు దేవుణ్ణి ఎరుగరు. మనమైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరుగుదుము, తండ్రి అయిన దేవుని ఎరుగుదుము, పరిశుద్ధాత్మను ఎరుగుదుము. కాబట్టి వాళ్ళైతే అన్యజనులుగా ఉన్నవారు కామాభిలాషయందు వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉంటారు. అనేక రకాలైనటువంటి విధానాల్లో ఈ కామాపేక్ష అనేటువంటి దాన్ని అనుసరించి జీవించేటువంటి వాళ్ళుగా ఉన్నారు. మనమైతే పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎరిగి ఉన్నాం. ఆయన కుమారుడు మన కోసం ఈ లోకములోనికి వచ్చి ప్రాణం పెట్టాడని మనం ఎరిగి ఉన్నాము. ఆయన రక్తమంతా చిందించాడు కలువరి శిలువ మీద అనే సంగతి మనం ఎరిగి ఉన్నాం. ఆయన చేసిన ప్రతి కార్యమును కూడా మనము ఎరిగి ఉన్నాము. కాబట్టి మనము పరిశుద్ధత అనేటువంటిది కలిగి ఉండాలి. అది దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి ఒకటి పరిశుద్ధత మనము కలిగి ఉండాలి. పరిశుద్ధతను ఎలా కంప్లీట్ చేసుకోవాలి, మనం పరిశుద్ధంగా ఎలా జీవించాలి అనేటువంటిది కూడా మనము ఎరిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. అది ఒకటి పరిశుద్ధత కలిగి ఉండాలి, రెండోది జారత్వానికి దూరంగా ఉండాలి. కామాభిలాష అనేటువంటిది నీలో ఉండటానికి వీలు లేదు. కాబట్టి మీదట భార్యలు కలిగిన వాళ్ళు భార్యలు లేనట్లును, భర్తలు కలిగినటువంటి వాళ్ళు భర్తలు లేనట్లును వాళ్ళ జీవితంలో ప్రభువు నందు పరిశుద్ధ పరచబడుతూ ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. మరి ఆ సందర్భంగా మీరు పరిశుద్ధతను కొనసాగించుకోవాలి అంటే లోకములో మనం ఉన్నాము కాబట్టి వాళ్ళు ఊరుకుంటారా? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని లేకపోతే 3-4 వచనాన్ని చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు చేయదగినవి, విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. కాబట్టి వాళ్ళతో మొన్నటిదాకా మనం కలిసి జీవించాము. ఇప్పుడు మనము దేవుని ఎరిగి ఉన్నాము, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఎరిగి ఉన్నాము. కాబట్టి గతించిన కాలమే వాటికి చాలు. కాబట్టి ఇక మీదట ఎరిగినటువంటి వాళ్ళముగా, దేవుని ఎరిగినటువంటి వాళ్ళముగా, ఆయన కుమారుని ఎరిగినటువంటి వాళ్ళంగా, పరిశుద్ధాత్మను ఎరిగినటువంటి వాళ్ళంగా మనము పరిశుద్ధత కలిగినటువంటి వాళ్ళుగా మన జీవితాలను కొనసాగించుకోవాలి. అంతేగాని అలాంటి పరిస్థితుల్లో నువ్వు బాధ కలిగిన వాళ్ళు నిన్ను బాధ పెట్టిన, సూటిపోటి మాటలు మాట్లాడినా, నీకు మెంటల్ టార్చర్ అనేటువంటి దాన్ని వాళ్ళు కలగజేసినా, నీవు మాత్రం నీ ప్రవర్తన విషయంలో సత్ప్రవర్తనను నీవు విడిచిపెట్టకూడదు. నీ ప్రవర్తన సత్ప్రవర్తన ఉండాలి. నువ్వు నన్ను తిట్టారే నన్ను అట్టన్నారే అని చెప్పేసి దాన్నే ఆలోచన చేసుకుంటా నీ మనస్సుని పాడు చేసుకునేటువంటి వానిగా నీ ఉండకూడదు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి.
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదములు తినిన కాబట్టి ఇక్కడ మళ్ళా చదువుదామా. కాబట్టి ఇక్కడ ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు, దీంట్లో రిఫరెన్స్ బైబిల్లో దేవుడు చూచుచున్నాడని ఎరిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. కాబట్టి నీవు అన్యాయముగా వాళ్ళు నిన్ను మాట్లాడుతున్నప్పుడు, నిన్ను బాధిస్తున్నప్పుడు నీ మనస్సులో నీకు బాధ కలుగుతుంది అనేటువంటి సందర్భాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని, దేవుడు చూచుచున్నాడు, నీకు అన్యాయం చేశారు వాళ్ళు, అనేక రకాల అన్యాయము అని చెప్పినప్పుడు అనేక రకాలైన అన్యాయాలు, ఆస్తుల సంబంధించిన విషయంలో నీకు అన్యాయం జరిగి ఉండొచ్చు, భార్యాభర్తల విషయంలో నీకు అన్యాయం జరిగి ఉండొచ్చు, ఇంకా లోక సంబంధంగా ఏదైనా విషయాలలో నీకు అన్యాయము జరిగింది అన్నప్పుడు నువ్వు ఆ శ్రమను నువ్వు అనుభవిస్తూ ఈ విషయాన్ని దేవుడు చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు తిరిగి ఆ దుఃఖాన్ని గనక నువ్వు సహిస్తే అది నీకు హితమవును. అంటే అప్పుడు నువ్వేంది, దేవుని యొక్క చిత్తమును చేస్తున్నావు. అన్యాయానికి ప్రతిగా నువ్వు మరలా అన్యాయం అనేది చేయకుండా దేవుడు చూస్తున్నాడు. చాలా సార్లు కూడా అన్ని కూడా ఇంట్లో గొడవలైనా అదిగో దేవుడు చూస్తున్నాడు. ఎస్, క్రైస్తవ విశ్వాసిగా దేవుడు చూచుచున్నాడు అని గనక నువ్వు దాన్ని చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు అని వాళ్ళకి ప్రతిగా మరలా అన్యాయం చేయటము, లేకపోతే ఇంకో కార్యము వాళ్ళని తిట్టటము, వాళ్ళని దూరంగా పెట్ట, ఇలాంటి కార్యక్రమాలు మళ్ళా నువ్వు చేసావనుకో అది నీకు హితము కాదు. నువ్వు సహించాలి. సత్ప్రవర్తన కలిగినటువంటి వానిగా నువ్వు కొనసాగాలి. అదే సమయంలో నీవు ఎదురుదిరిగి మాట్లాడకుండా మౌనిగా ఆ అన్యాయాన్ని నీవు సహించాలి. అప్పుడు నీకు శ్రమ కలిగిద్ది. శ్రమ కలగకుండా ఎట్లా ఉంటుంది? కాబట్టి ఆ శ్రమను, ఆ బాధను నీవు అనుభవించవలసిన వాడు ఉన్నావు. అదే సందర్భంలో నువ్వు సత్ప్రవర్తనను కనబరచవలసినటువంటి వానిగా ఉన్నావు. అంతేగాని తప్పు చేసి ఆ తప్పిదానికి దెబ్బలు సహించేసి అప్పుడు నా దేవుడు చూస్తున్నాడంటే, దేవుడు చూస్తున్నాడు కాబట్టి నువ్వు తప్పు చేసింది కూడా ఆయన చూశాడు. నువ్వు మాట్లాడిన మాటలు విన్నాడు. ఇష్టానుసారంగా తెచ్చినటువంటి అన్ని కూడా ఆయన రాసుకుంటున్నాడు. కాబట్టి అలాగున ఉండకూడదు. మనం సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. శ్రమలు భరించాలి, అన్యాయాన్ని సహించాలి. అవన్నీ కూడా దేవుడు చూచుచున్నాడు అనే విషయాన్ని గుర్తెరగాలి. అన్ని జనులు అయితే వాళ్ళు కొట్టుకుంటారు, మనం ఆ కొట్లాట్లో కొట్టుకోకుండానే ఉండాలి. ఆ సందర్భంలో నీవు నీ ఆత్మని ఏం చేయాలి? దేవునికి అప్పగించుకోవాలి. నమ్మకమైనటువంటి సృష్టికర్త మన దేవుడు. కాబట్టి మనము దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వాడు అనగా పరిశుద్ధత కలిగి జీవించాలి అనేటువంటి దాన్ని ఎరిగినటువంటి వాళ్ళుగా మన విశ్వాసాన్ని కొనసాగించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి సేవకులైనటువంటి వాళ్ళు కూడా దేవుని చిత్త ప్రకారముగా జీవించే వాళ్ళుగా ఉన్నారు. 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి చదువు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని పరచబడబో మహిమలో పాలివాడనైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను.
మీలోని పెద్దలను హెచ్చరిక చేస్తున్నాను. నేను పెద్దగా దేవుడు నన్ను నియమించాడు. నేను క్రీస్తు శ్రమలకు సాక్షిగా ఉన్నాను. కాబట్టి తోటి పెద్దలైనటువంటి వాళ్ళని నేను హెచ్చరిక చేస్తున్నాను. ఏమని హెచ్చరిక చేయుచున్నాడు? బలిమి చేత కాక దేవుని చిత్త ఉమ్. ప్రకారము ఇష్టపూర్వకముగా దేవుని చిత్త ప్రకారము, దేవుని చిత్త ప్రకారము చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ దుర్లాభ అపేక్షతో కాక సిద్ధ మనస్సుతోను సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ దానిని కాయుడి. దేవునికి మహిమ కలుగునుగా. మీరు మందకి మీకు అప్పగింపబడినటువంటి వారిపైన నువ్వు ప్రభువుగా ఉండకుండా ప్రభువులైనట్టుగా గమనించండి. ప్రభువులైనటువంటి వాళ్ళుగా ఆ మంద మీద ప్రవర్తించేటువంటి వాళ్ళుగా ఉండకుండా ఆయనను మాదిరిగా పెట్టుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తుని మాదిరిగా కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. ఆయన ఏం చేశాడు? ప్రభు శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. నేను పరిచారము చేయటానికి వచ్చాను, పరిచారము చేయించుకొనుటకు రాలేదు. కాబట్టి మేము కూడా ఆయనకు సేవకులమని ఎరిగి ఆయనను ప్రభువు అని చెప్పుచున్నాము. మేము మీకు సేవకులమని తెలియజేస్తున్నాము అనేది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనములో చెప్తారు. 4వ అధ్యాయము 6వ వచనములో చెప్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మందకు పెద్దలుగా నియమింపబడిన వారు, కాపరులుగా నియమింపబడిన వారు మీరు ప్రభువులైనట్టుగా వారిపైన విచారణ చేయకూడదు. మీరు దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వాళ్ళుగా, మీరు సిద్ధ మనస్సు కలిగినటువంటి వాళ్ళుగా, దుర్లాభ అపేక్ష అనేటువంటిది మీలో లేకుండా ఇష్టపూర్వకంగా పని చేసేటువంటి వాళ్ళుగా మీరు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు మన ప్రధాన కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వానికి వాడబారని మహిమా కిరీటమును అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు వాడబారని మహిమా కిరీటాన్ని పొందాలి అంటే నీవు నమ్మకమైన సృష్టికర్తకు నీ ఆత్మను అప్పగించుకునేటువంటి వానిగా ఉండాలి. నీవు సిద్ధ మనస్సు కలిగినటువంటి వానిగా ఉండాలి. దుర్లాభాపేక్ష అనేది నీలో ఉండకూడదు. నువ్వు ఏ పని చేసినా కూడా దైవ సంబంధమైనది ఇష్టపూర్వకముగా చేయాలి. అప్పుడు మన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు నీకు వాడబారని మహిమా కిరీటాన్ని ఆయన అనుగ్రహించేటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఇక పాలు త్రాగేటువంటి వాడు, చిన్న పిల్లలుగా ఉన్నవారు, ముందు మనం పాఠ్యాంశములో చెప్పుకున్నాం. చిన్నపిల్లలైన వారు ఏం చేయాలంట? సమస్త దుష్టత్వాన్ని మానేసినటువంటి వాళ్ళుగా రక్షణ విషయంలో ఎదిగేందుకు దేవుని వాక్యం అనే పాలను ఆసక్తితో అపేక్షించేటువంటి వారుగా ఉండాలి. కాబట్టి మీరు చిన్న పిల్లలుగా ఉన్నటువంటి మీరు మీ పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. 5వ అధ్యాయం 5వ వచనం 6వ వచనములో చిన్న పిల్లలారా దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దినదినము రక్షణ విషయంలో మీరు ఎదుగుతూ ఉండాలి. ఎందుకంటే
దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తారు. ఎవడైనా అహంకారిగా గనక ఉంటే వాని అహంకారం ఆయన తగ్గిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దీన మనస్కుడైనటువంటి వాడు. ఆయనలో అహంకారం లేదు, నేను దేవునితో సమానమైనటువంటి వాడిని, లేకపోతే దేవుని కుమారుణ్ణి, నేను పరలోకము నుంచి వచ్చాను అనేటువంటి అహంకారం ఆయనలో లేదు. అందుకనే నేను పరిచర్య చేయడానికి వచ్చాను అని చెప్పి మానవుని యొక్క పాదాలు కడగటానికి కూడా ఆయన వెనకాడలేదు. ఆయన శిష్యులైనటువంటి వాళ్ళు కూడా ఆయన మాదిరినే అనుసరించేవారు. ఇప్పుడు శిష్యులుగా ఉన్నటువంటి మనము కూడా అదే మాదిరిని అనుసరించవలసినటువంటి వాళ్ళుగా ఉన్నాము. పిల్లలైనటువంటి వాళ్ళు కూడా నేర్చుకోవాల్సింది, వారు దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకొని అలంకరించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మీకు ఆయన కృప అవసరమైంది. ఆయన కృప మీకు కావాలి. ఆయన కృప అనుగ్రహించేటువంటి వాడు. అయితే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించేనట్టుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయ్యుండుడి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దీన మనస్సు కలిగినటువంటి వాళ్ళుగా దేవుని చిత్తము మీరు చేస్తున్నప్పుడు, అనగా పరిశుద్ధతను మీరు కొనసాగించుకుంటున్నప్పుడు, మీ శ్రమలు, కలుగుతున్న బాధలు, వీటన్నిటిలో కూడా మీరు సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నప్పుడు మీకు దేవుడు దీన మనస్సును మీకు అనుగ్రహిస్తాడు. ఆ దీన మనస్సు అనేటువంటిది మీరు కలిగినటువంటి వాళ్ళుగా ఆ వస్త్రాన్ని మీరు ధరించుకున్నటువంటి వాళ్ళుగా రక్షణ విషయంలో మీరు ఎదగటానికి దేవుని వాక్యం అనే పాలను మీరు ప్రతిదినము త్రాగుతూ ఉంటే ఆయన కృప మీకు అనుగ్రహింపబడుతుంది. ఆ కృప ఎంబడి కృపను మీరు పొందుకునేటువంటి వాళ్ళుగా ఉన్నారు. మీరు బలవంతులవటానికి ఆయన కృప ద్వారా మీరు శక్తివంతులు అయ్యేంత వరకు దేవుడు మీకు ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు. అప్పుడు వరకు కూడా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుద్ది. మీ పైన విచారణ చేయటానికి పెద్దలను ఆయన ఏర్పాటు చేశాడు. ఆ పెద్దలైనటువంటి వారిని మీరు గౌరవించవలసినటువంటి వాళ్ళుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పెద్దలైనటువంటి వాళ్ళు కూడా ఇష్టపూర్వకంగాను, సిద్ధ మనసు కలిగినటువంటి వాళ్ళుగాను, దుర్లాభ అపేక్ష లేనటువంటి వాళ్ళుగాను వారు మీ పైన కాపరిగా, మందను కాపు కాసేటువంటి వాళ్ళుగా, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఎప్పుడైనా శ్రమ కలిగినా, మీకు బాధ కలిగినా, ఎప్పుడు సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళుగా దేవుని చిత్తము నీవు జరిగిస్తున్నప్పుడు కలిగేటువంటి ఆ బాధ గాని, శ్రమను గాని, కష్టాన్ని గాని, ఈ వ్యధలు గాని నీకు కలుగుతున్నప్పుడు మరలా ఎదురుదిరిగి పోరాటము చేయకుండా, నా దేవుడు చూస్తున్నాడు, నాకు కలిగిన అన్యాయాన్ని ఆయన చూస్తున్నాడు, నాకు కలిగిన శ్రమను ఆయన చూస్తున్నాడు, నా బాధను ఆయన చూస్తున్నాడు, నా నష్టాన్ని, కష్టాన్ని అన్నిటినీ ఆయన చూచుచున్నాడు అని ఆ న్యాయాన్ని నువ్వు భరించినట్టయితే నీకు హితమవుతుంది. నీవు పవిత్రరాలుగా, పవిత్రుడుగా మార్చబడుతున్నావు. పరిశుద్ధత నీకు అనుగ్రహింపబడుతుంది. నీవు నీ ఆత్మను ఆయనకు అప్పగించుకోవాలి. నమ్మకమైన వాడును సృష్టికర్త అయినాడు గనుక నీవు అప్పగించుకుంటే ఆయన నిన్ను ఆ దినము వరకు నిన్ను కాపాడుతున్నాడు. అట్టి కృపను ఈ గ్రూపులో ఉన్న ప్రతి బిడ్డకును ఆయన దయచేయును గాక.
ఆ దినము వరకు మీరు కాపాడబడుచున్నారు. ఏ దినము ఆయన వచ్చుచున్నాడు, ఆయన వచ్చుచున్నాడు కనుక ఆ దినము వరకు మీరు కాపాడబడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరూ కూడా దేవుని చిత్తం చేయాలి. చిన్న పాట పాడనమ్మా.